వాక్యమును మనము ధ్యానించుకుందాం. చూడండి, దేవుని కన్నులు అన్ని తెలిసిన కన్నులు. దేవుని కన్నులు అన్ని తెలిసిన కన్నులు. దేవునికి తెలియనివి ఏదీ లేదు. దేవునికి అన్నీ తెలుసు. దేవుని కన్నులు కాపాడే కన్నులు. దేవుని కన్నులు చెప్పండి, కాపాడే కన్నులు. దేవుని కన్నులు న్యాయమును జరిగించే కన్నులు. కనుక అన్యాయాన్ని ఎదిరించే కన్నులు, న్యాయాన్ని జరిగించే కన్నులు దేవుని యొక్క కన్నులు. దేవుని కన్నులు చూడండి, మార్గదర్శకమైన కన్నులుగా ఉన్నాయి. అంటే దేవుని కన్నులు మనకొక మార్గదర్శము. దేవుని కన్నులు మనకొక మార్గమై ఉన్నాయి అని ఎరిగి ఆయన కన్నులే మనకు మార్గదర్శనాన్ని చూపుతూ ఉండగా, ఆయన కన్నులే మనకు త్రోవ చూపుతూ ఉండగా అదే త్రోవలో మనము నడుచొచ్చు. దేవుడు చూపించే త్రోవ నడుస్తూ దేవుని యొక్క మార్గదర్శిగా మనం ఎంచుకొని, ఆయననే మనకొక మార్గదర్శి, ఆయన కన్నులే మనకొక మార్గదర్శి అని ఎంచుకొని ఆయన చూపిస్తున్న మార్గములో, ఆయన మనకు కనపరుస్తున్న త్రోవల్లో మనమందరము నడుచుచు జీవించు వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక దేవునికి కన్నులు ఉన్నాయి, మనకు కూడా కన్నులు ఉన్నాయి. మన కన్నులు ఇచ్చిన వాడు దేవుడే. కానీ మన కన్నులకు దేవుని కన్నులకు చాలా వ్యత్యాసం ఉంది. దేవుని కన్నులు చాలా పవిత్రమైనవిగా ఉన్నాయి. మానవుని యొక్క కన్నులు చాలా అపవిత్రమైనవిగా ఉన్నాయి. ఎందుకంటే మానవుని కన్నులు అపవిత్రమైన వాటిని చూడండి ఆకర్షిస్తూ ఉన్నాయి. మానవుని కన్నులు పాపాన్ని ఆకర్షిస్తున్నాయి. మానవుని కన్నులు కంటికి కనబడిన దానిని ఆశిస్తూ ఉన్నాయి. కానీ దేవుని కన్నులు అలా ఆశించడము లేదు. దేవుని కన్నులు పవిత్రతను ఆశిస్తున్నాయి. దేవుని కన్నులు నీతిని ఆశిస్తూ ఉన్నాయి. దేవుని కన్నులు పరిశుద్ధతను ఆశిస్తూ ఉన్నాయి. దేవుని కన్నులు యథార్థతను ఆశిస్తూ ఉన్నాయి. దేవుని కన్నులు శ్రేష్టతను ఆశిస్తూ ఉన్నాయి. కానీ దేవుని కన్నులకు మన కన్నులకు, మన దృష్టికి దేవుని దృష్టికి చాలా వ్యత్యాసం ఉంది అని మనము తెలుసుకొని, దేవుని కన్నులు ఎలాంటివో, ఆయన యొక్క దృష్టి ఎలాంటిదో, ఆయన దృష్టిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో, ఆయన కన్నుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు దినాన ఇంకా బహుస్పష్టంగా తెలియచేస్తుండగా మనమందరము తెలుసుకోవాలని ప్రభునామం తెలియచేస్తున్నాం. చూడండి, దేవుని కన్నులు చూడండి, మొట్టమొదటిగా కృపచూపు కన్నులు. దేవుని కన్నులు ఏం చూపుతున్నాయంట? కృప చూపుతూ ఉన్నాయి. కనుక దేవాతి దేవుని యొక్క కన్నులు అవి కృప చూపే కన్నులుగా ఉండగా, ఆయన కృప మనము కూడా పొందుకోవాలి అంటే, ఆయన యొక్క దృష్టిని మనం పొందువారముగా, ఆయన కను దృష్టిని మనం పొందువారముగా ఉంటే ఖచ్చితముగా ఆయన దృష్టి మనకు కృప చూపుతూ ఉంది. ఆయన కను దృష్టి మనకు కృపను అనుగ్రహిస్తుండగా ఆయన కృపను మనము పొందిన వారముగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు ఆయన దృష్టిని పొందలేక, ఆయన కను దృష్టికి అందకుండాను జీవిస్తున్నావేమో, ఆయన దృష్టికి దూరంగాను జీవిస్తూ, ఆయన దృష్టికి నువ్వు చూడండి దూరంగా బ్రతుకుతూ ఆయన కృపను ఇంకాను పొందుకొనకపోతూ ఉంటే, ఆయనకు సమీపంలోనికి వచ్చి, ఆయన దృష్టికి సమీపంలోనికి వచ్చి, ఆయన కనుదృష్టికి కనబడి మనమందరము
ఆయన ద్వారా, ఆయన దృష్టి ద్వారా మనము కృప పొందిన వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగములు చూస్తే అక్కడ నోవాహును మనం చూస్తూ ఉన్నాం. కనుక నోవాహు చూడండి, దేవుని యొక్క దృష్టి పొందిన వాడుగా ఉన్నాడు. నోవాహుపై దేవుని కనుదృష్టి ఉన్నది గనక, నోవాహుపై దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది గనక, నోవాహుపై దేవుని యొక్క చూడండి ప్రేమ ఉన్నది గనక, నోవాహుపై దేవుడు తన శ్రద్ధ వహించిన వాడుగా ఉన్నాడు గనక, నోవాహు ఏం పొందిన వాడుగా ఉన్నాడమ్మా? కృప పొందిన వాడుగా ఉన్నాడు అని చూస్తాం. చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు ఎవరి దృష్టి యందంట? యెహోవా దృష్టి యందు ఏం పొందిన వాడిగా ఉన్నాడంట? కృప పొందిన వాడాయను. కనుక నోవాహు యెహోవా దృష్టి యందు ఎలాగైతే కృప పొందిన వాడుగా ఉన్నాడో, మనం కూడా అదే విధముగా నోవాహు వలె యెహోవా దృష్టి యందు మనము కూడా కృపను పొందిన వారముగా ఉండాలి. దేవుని కృప పొందడం అనేది మహాభాగ్యం. దేవుని కృప పొందడం అనేది మహాధన్యత. దేవుని కృప పొందడం అనేది అది చాలా విలువైన పని. దేవుని కృప పొందడం అనేది అది మహా గొప్ప కార్యమని ఎరిగి దేవుని కృపను మనము పొంది, దేవుని కృపలో మనము ఎదుగుతూ, దేవుని కృపలోని నిలిచి, దేవుని యొక్క సన్నిధిలో కనబడి ఈ లోకములో మనము బ్రతకడము మనకెంతైనా అవసరత. కానీ చాలా మంది దేవుని కృపను పొందలేక, దేవుని యొక్క దృష్టి పొందలేక, దేవుని కనుదృష్టిని పొందలేక లోకములో చాలా మంది జీవించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ఇంతవరకు ఈ సమయం వరకు దేవుని కృప మన మీద లేక మనము వ్యర్థులుగా మిగిలిపోతూ ఉన్నాం. దేవుని కృప మనము పొందలేక చచ్చిన శవములాగా మనం జీవిస్తున్నాం. దేవుని కృపను పొందలేక ఎండిపోయిన చెట్టులాగా మనం జీవిస్తున్నాం. దేవుని కృప పొందలేక నీరు లేని బావి వలె మనం జీవిస్తున్నాం. దేవుని కృప పొందలేక మోడు బారిన జీవితంలో మనము జీవిస్తున్నాం. కానీ ఈ మోడు బారిన జీవితం చిగురించాలి అంటే, మోడు బారిన జీవితం ఫలభరితంగా మార్చబడాలి అంటే, మనమందరము ఆయన దృష్టికి అనుకూలంగా జీవిస్తూ, ఆయన దృష్టికి మనము ఇష్టలుగా జీవిస్తూ, ఆయనకు ఇష్టలుగా జీవిస్తూ ఆయన కృపను మనము పొందుకొని, కృప వెంబడి కృపను పొందుకొని, కృపను మనము చేత పట్టుకొని మనమందరం ముందు కొనసాగడమే నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన విశ్వాస జీవితం అని మనము ఎంచుకొని వారముగా ఉండాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంఘమా, నీ నా జీవితములో మనం ఎలా ఉన్నామని ఒకసారి ఆలోచించుకొని, కనుక నీ నా జీవితములో మనం ఎలా బ్రతుకుతున్నామని ఆలోచించుకొని, మన దేవాది దేవుని చూస్తున్నాడని, ఆయన ఒక కనుదృష్టి మన మీద ఉంది అని తెలుసుకొని మనమందరము కూడా అజాగ్రత్తగా జీవించకుండా జాగ్రత్తగా జీవించుచు దేవుని యొక్క సన్నిధానములో నిలచి, అన్ని సమయాలలో వచ్చి, అన్ని వేల దివసములలో కనబడి నోవాహు కృప పొందినట్టుగా మనము కూడా కృపను పొందుకొని మనము దేవునిలో స్థిరపరచబడిన వారముగా, బలపరచబడిన వారముగా మనం ఉండాలి. తర్వాత రెండోది చూడండి, దేవుని యొక్క కన్నులు కాపాడు కన్నులు. దేవుని కన్నులు ఏం చేస్తున్నాయంటమ్మా? మనను కాపాడుతూ ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, నన్ను నేనే కాపాడుకుంటున్నాను, లేకపోతే
నేనే నా కుటుంబాన్ని కాపాడుతున్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ నీవు కాపాడగడానికి నీకు సమర్థత లేదు. నీ కుటుంబాన్ని కాపాడే సమర్థత నీకు లేదు. నీవే కాపాడగనప్పుడు నీ కుటుంబాన్ని ఏమి కాపాడగలవు? నీవే కాపాడగలిగినప్పుడు ఇతర వారిని ఏం కాపాడగలవు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మనం మాత్రమే కాదు, ఎవరు లోకములో మనం కాపాడే వారు లేరు. మన కాపాడే నాథుడు ఎవరు లేరు, కానీ మనం కాపాడే నాథుడు మన దేవుడే. ఆయన కనులే మనల్ని కాపాడుతున్నాయి, ఆయన రెక్కలే మనల్ని కాపాడుతున్నాయి, ఆయన దృష్టి మనల్ని కాపాడుతూ ఉన్నాయి. మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు అంటే చెప్పలేనంతగా. చూడండి, ఆయన మనల్ని ఎలా కాపాడుతున్నాడు అంటే ఆయన ఎంతగానో మన ఎడల శ్రద్ధ వహించి ఆయన మనలందరినీ కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతున్నాడని మనం ఆలోచిస్తే చూడండి, కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వచనం నుండి చూస్తే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక మన దేవాతి దేవుడు మనలందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు. మనం కాపాడే దేవుడు కునుకడు నిద్ర పోడు. కానీ మనమైతే కునుకుతూ ఉన్నాం, నిద్రపోతూనే ఉన్నాం. మనం కునికి నిద్రపోతూ ఉన్నా ఆయన కునుకకుండా నిద్రపోకుండా రాత్రనక పగలనక దేవుడు మనందరినీ కాపాడుతూనే ఉన్నాడు. ఎంతవరకు కాపాడుతూ ఉన్నాడు అంటే మన యొక్క జీవిత కాలం ఎంతవరకు ఉందో అంతవరకు దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కాపాడుతున్నాడు, కానీ ఆయన కాపాడుతున్నాడు అనేది తెలుసుకోలేని వారముగా మనం ఉన్నాం. మనల్ని కాపాడుతూ ఉన్నాడు కనుకనే మనమందరము సజీవులుగా ఉన్నాం. ఆయన కాపాడకపోతే ఎప్పుడో మనము మృతులమైపోయే వారము. కానీ దేవుడు మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. కానీ మనకు దేవునికి చాలా వ్యత్యాసం అనేది కనబడుతూ ఉంది. ఆయన మనం కాపాడుతున్నాడు గనక ఆయన కునుకడు నిద్రపోను వాడుగా ఉన్నాడు. మనమైతే అన్ని సందర్భాల్లో మనము కునుకుతున్నాం, నిద్రపోతున్నాం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాతనైనా మేలుకుంటామా అంటే దేవుని మందిరములో కూడా మనము కునుకుతూ నిద్రపోయే వారముగా ఉంటాం. కానీ 2 సందర్భాల్లో మాత్రం మనము కునికినా నిద్రపోయినా ప్రమాదం వాటిల్లుతూ ఉంది. ఒకటి, నువ్వు ప్రయాణం చేస్తూ నువ్వు కునికావనుకో ఏం జరుగుతుందండి? ప్రమాదము జరుగుతుంది, మరణము నీకు వస్తూ ఉంది. అలాగే దేవుని మందిరములో కూడా నువ్వు కునుకుతూ నిద్రపోయావనుకో దేవుని మందిరములో కూడా నీకేం రాబోతుంది? అకస్మాత్తుగా మరణం అనేది రాబోతూ ఉంది. ఐతు కుమారుడు ఏం చేశాడమ్మా చెప్పండి? కిటికీ మీద కూర్చొని నిద్రపోయాడు. కిటికీ మీద నిద్రపోతూ ఉండగా ఆ నుంచి కింద పడి ఏమైపోయాడమ్మా? మరణము నొందిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధానములో దేవుని ఆలయం నిద్రపోవుట అది ప్రమాదకరం. దేవుని సన్నిధిలో నిద్రపోవుట అది మనకు మంచిది కాదు. దేవుని సన్నిధిలో నిద్రపోవడం మన క్షేమము కాదు. గనక దేవుని మందిరములు ఎప్పుడు చూసినా మెలకువతో ఉండాలి. మెలకువతో దేవుని ఆరాధించాలి, మెలకువతో ప్రార్థించాలి, మెలకువతో దేవుని ధ్యానించాలి, మెలకువతో దేవుని సన్నిధిలో ఆయన కొనియాడాలి. కానీ నువ్వు నిద్రమత్తుగా ఉన్నావనుకో దేవుని సన్నిధానములో కూడా మరణాన్ని కొని తెచ్చుకుంటావు. ప్రయాణంలో నిద్రపోయావనుకో మరణం అనేది వస్తుంది. కనుక ఈ 2 సందర్భాల్లో ఒకవేళ నీ ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటే, నీ కళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటే క్షేమము. కానీ నా ఇష్టానుసారంగా నిద్రపోతా, నా ఇష్టానుసారంగా నడుస్తా అంటే అది నీ కర్మ. నీకు నీవే మరణాన్ని కొని తెచ్చుకుంటావని ఎరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని నడవాలి. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత మన ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని మెలకువతో దేవుని వాక్యాన్ని వినాలి. వినకపోయావనుకో ఏదొక రోజు దేవుడు తన కొరడ తీసుకొని
నిన్ను ఏదో ఒక రోజు శిక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు నెరిగి ఈ యొక్క ఆత్మీయ పాఠశాలలోనికి వచ్చిన తర్వాత, దేవుని సంధానికి వచ్చిన తర్వాత నీవు నేను అటు ఇటు చూడకుండా, అటు ఇటు మనము ఆలోచించకుండా, అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా దేవునిపై దృష్టి నిలిపి, మనసు నిలిపి దేవుని వాక్యాన్ని మనం వింటూ ధ్యానిస్తూ జాగ్రత్తగా మనం ఉండడమే మనకు క్షేమము. తర్వాత కిందికి, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి, యెహోవాయే నిన్ను నన్ను కాపాడువాడు. ఏ మనుష్యుడు నిన్ను కాపాడలేడు. నీ భర్త నిన్ను కాపాడలేడు, నీ భార్య నిన్ను కాపాడలేదు, నీ పిల్లలు నిన్ను కాపాడలేరు, నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడలేరు. కానీ యెహోవాయే నిన్ను నన్ను కాపాడువాడు. దీంట్లో డౌట్ లేదు. మనుషులు కాపాడుటలో డౌట్ ఉంది, కానీ దేవుడు మాత్రము కాపాడుటలో డౌట్ లేదు, ఏ అభ్యంతరము లేదు. అందరినీ కూడా కాపాడుతూనే ఉన్నాడు. ఎంతగా కాపాడుతాడు అంటే ఆయన ఎంతగానో క్షేమకరంగా మన బ్రతుకు కాలమంతా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అన్ని వేళ కాపాడుతున్నాడు, అన్ని సమయాలలో కాపాడుతున్నాడు. 24 గంటలు దేవునిని కాపాడుతూనే ఉన్నాడు గనక ఈ విధంగా ఉంటున్నాం. ఆయన కాపాడకపోతే నా స్థితి ఏమయ్యుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ విధంగా ఆయన సందులో ఉన్నామంటే ఆయన కాపాడాడు. ఈరోజు ఇలా వస్త్రం ధరించుకొని ఇక్కడ చేరామంటే మనం కాపాడాడు. ఆదివార దినాన మనం భుజిస్తున్నాము అంటే అది దేవుడు కాపాడిన దాన్ని బట్టే. లేకపోతే ఈరోజు మనందాన్ని బట్టి మనము విర్రవీగుతున్నాము అంటే అది దేవుడు కాపాడాడు బట్టి మనం విర్రవీగుతున్నాం. మనమండి చూస్తూ మురిసిపోతున్నామంటే దేవుడు కాపాడాడు గనక మనకున్న వాడిని చూసి మురిసిపోతున్నాం. కనుక మన పిల్లల్ని చూస్తూ ఆనందిస్తున్నాము అంటే అది దేవుడిచ్చిన ఆనందము, దేవుడిచ్చిన సమయం అని మనము తలంచుకొని, నువ్వు ఏది కలిగి ఉన్నా అది దేవునిదే. ఏ సమయములో నువ్వున్నా ఆ సమయము కూడా దేవుడిచ్చినదే అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఈ లోకంలో కొంతకాలమైన నీవు నేను హ్యాపీగా జీవించగలం. కానీ నువ్వు నీవే విర్రవీగుతూ, నీకు నీవే హీరో అనుకుంటే, నీకు నీవే హీరోయిన్ అనుకుంటే నీ జీవితము నా జీవితము గుడ్డి సున్నతో సమానముగా మార్చబడుతూ ఉంది. కానీ చాలా మంది ఎవరికి వారే గొప్ప అనుకుంటూ ఉంటారు, ఎవరికి వారే హీరోస్ అనుకుంటారు, ఎవరికి వారే మేమే ఉన్నతమైన వారం అనుకుంటారు. కానీ అలా గర్వించడము మనకు మంచిది కాదు. కనుక చాలా మంది గర్విష్ఠులు అనేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. సమాజంలో అసూయపరులు చాలా మంది ఉన్నారు. అసూయకు కుమారులుగా ఉంటున్నారు, గర్వానికి కుమారులుగా కుమార్తెలుగా మారిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఇంతవరకు తెలుసుతో లేక నువ్వు అసూయకు కుమారుడిగా ఉన్నావా? గర్వానికి కుమార్తెగా ఉంటే వాడి నుండి విడుదల పొంది మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. దేవుని యొక్క చూడండి మాటకు మనము విధేయత చూపువారు మాత్రమే ఉండాలి. కానీ మనం దేనికి విధేయత చూపవలసిన అవసరత ఎంతైనా లేదు అనేది మనమందరము ఆలోచించాలి. తర్వాత అంట, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవాతి దేవుడు నా కుడి ప్రక్కన ఎలా ఉంటాడంట అండి? నీడగా, ఒక షాడాలాగా ఆయన మనకుంటాడు అని మనమందరము ఎరిగి, దేవాతి దేవుడు ఆయన మనకు ఒక నీడ లాగా ఉంటుండగా ఆయన నీడలో మనం ఉండాలి. చూడండి, ఎండకు తిరిగి 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 నీడకొచ్చినప్పుడు మనము చాలా తృప్తిగా మనం ఏం చేస్తామంటే మనమందరము ఏం చేస్తాము? ఎండ నుంచి నీడకొచ్చిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? చాలా తృప్తిగా మనము ఏం చేస్తామండి? ఉండడం, తృప్తిగా మనము ఉంటాం. ఎండ నుండి వచ్చిన వ్యక్తి నీడకు వచ్చిన తర్వాత చాలా తృప్తిగా ఉంటాడు, సేద తిరుగుతూ ఉంటాడు. అలాగే నువ్వు లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని నీడలోకి వస్తే చాలు, నువ్వు చాలా సేద తిరుగుతావు, చాలా సంతోషంగా ఉంటావు, చాలా తృప్తిగా ఉంటావు అనేది మనమందరము
గ్రహించు వారముగా ఉండాలి. కనుక దేవాతి దేవుడు మనకు ఒక నీడగా, ఒక ఆశ్రయముగా, ఒక దుర్గముగా ఉంటుండగా ఆ దేవుని విడవకుండా ఆయన యొక్క కాపుదలలోనే, నీడలోనే మనము నిత్యము బ్రతుకువారముగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క కన్నులు చూడండి, మూడో చూస్తే దేవుని కన్నులు బలపరిచే కన్నులుగా ఉన్నాయి. దేవుని కన్నులు ఏం చేస్తున్నాయి అంటే మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఎవరిని బలపరుస్తున్నాయి అంటే యథార్థవంతులను మాత్రమే దేవుని కన్నులు బలపరుస్తున్నాయి. యథార్థవంతులను మాత్రమే దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి. యథార్థవంతులను మాత్రమే దేవుని కన్నులు ప్రత్యేకంగా చూస్తున్నాయి అనేది దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దైవ గ్రంథములో మనం చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. చదవండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉంది. దేవుని యొక్క కనుదృష్టి ఎందుకు సంచారం చేస్తుందంట అండి? చెప్పండి, ఎందుకు సంచారం చేస్తూ ఉందంట? యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా సంచారం చేస్తూ యథార్థవంతులను, యథార్థ హృదయము గల వారిని ఆయన కన్నులు ఏం చేస్తున్నాయంట అండి? బలపరుస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇంతవరకు నువ్వు బలహీనుడుగా ఉన్నావా? ఒకవేళ బలహీనురాలుగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ రోజు నుండి యథార్థంగా జీవించడం నేర్చుకో. యథార్థంగా మాట్లాడడం నేర్చుకో. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా నువ్వు జీవిస్తే చాలు. దేవుని యొక్క కన్నులే మనం బలపరుస్తూ ఉన్నాయి. దేవుని కన్నులే మనకు బలమిస్తున్నాయి. దేవుని కన్నులే మనను లేవనెత్తుతున్నాయి. దేవుని కన్నులే మన హెచ్చిస్తూ ఉన్నాయి. దేవుని కన్నులే మనలను ఉన్నత శిఖరాలను నిలబెడుతున్నాయి. నమ్మి దేవుని యొక్క కనుదృష్టికి మనం ఆకర్షితులం కావాలి. మనుషుల దృష్టికి మనం ఆకర్షితులం కాకుండా దేవుని దృష్టికి మనం ఆకర్షితులమై జీవించాలి. ఈ మధ్య కాలములో చాలా మంది మానవుల యొక్క దృష్టికి ఆకర్షితులవుతూ ఉన్నారు. యవనస్తులైతే అమ్మాయిల యొక్క దృష్టికి ఆకర్షితులైపోతున్నారు. అమ్మాయిలు అబ్బాయిల యొక్క దృష్టికి ఆకర్షితులైపోయేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. చాలా మంది యవనస్తులను గమనిస్తే తల్లిదండ్రులు చదువుకోమని కాలేజీలో పంపిస్తే చాలా మంది చదువుకోకుండా తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. చదువుకోమని చెప్పి పంపిస్తే ప్రేమ దోమ అని చెప్పుచు వ్యర్థమైన కార్యాలకు లోనై, శరీర కోరికలకు లోనై తమ జీవితాలను పతనము చేసుకుంటూ వారితో పాటు కుటుంబానికి, తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిస్తూ చాలా మంది జీవించే బిడలు లోకములో ఉన్నారు. కనుక యవనస్తుడైనా, విద్యార్థి అయినా, విద్యార్థి దశలో ఉన్న వారు ఎవరైనా సరే లోకాశలకు లోను కాకుండా, శరీరాశలకు లోను కాకుండా, మనుషుల యొక్క దృష్టికి ఆకర్షితులు కాకుండా దేవుని యొక్క దృష్టికి ఆకర్షితులు కావాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి విద్యార్థి దేవుని దృష్టికి ఆకర్షితులు అవుతే చాలు, దేవుని దృష్టిలో పడితే చాలు, వారి యవన జీవితం ధన్యకరముగా, మేలుకరంగా మార్చబడుతుంది. అదే మనుషుల దృష్టిలో నువ్వు పడ్డావనుకో, మనుషుల యొక్క దృష్టిలో నువ్వు ఒకవేళ ఆకర్షితంగా మారిపోయావనుకో, నరుని యొక్క దృష్టి చాలా ఘోరమైనది. నరుని దృష్టి మన పతనానికి తీసుకువెళుతుంది. నరుని యొక్క దృష్టి మనల్ని నాశనం చేస్తుంది. నరుని యొక్క దృష్టి మనల్ని ఇబ్బంది పాలు చేస్తుంది. కనుక నరుల దృష్టికి మనం ఆకర్షితులం కాకుండా, అది ఎవరైనా సరే, విశ్వాస అయినా సరే, అవిశ్వాస అయినా సరే, విద్యార్థి అయినా సరే, యవనస్తులైనా సరే,
మనుషుల దృష్టికి దూరముగా ఉండాలి, దేవుని దృష్టికి సమీపములోనికి వచ్చి దేవుని యొక్క భద్రతలో మనమందరం నివసిస్తే చాలు. అదే మనకు, మన కుటుంబానికి క్షేమము, అదే మనకు ఆశీర్వాదం అని ఎంచి, దేవా యథార్థంగా జీవిస్తా, నీ కన్నులు నన్ను బలపరచాలి ప్రభువా, నేను నమ్మకంగా జీవిస్తా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, నీ కనుదృష్టి నా మీద నిలుపు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు తన కనుదృష్టి మన మీద నిలబడడానికి ఆయన సమర్థుడైన దేవుడు అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. కనుక లోకములో ఏమున్నాయంటే చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది ఉంది. కనుక నీలో నాలో ఒకవేళ శరీరాశ అనేది ఉందా, ఒకవేళ నేత్రాశ మనలో ఉందా, జీవపు డంబం మనలో ఉంటే ఈ మూడిటిని దినాన్ని వదిలిపెట్టి, ఈ మూడిటి పుల్లు స్టాపు చెప్పి, వీటిని మనం విసర్జించి మనమందరము దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము కలిగి జీవించడమే మన ముఖ్య ఉద్దేశముగా ఎంచుకొని మన ప్రవర్తన, మన క్యారెక్టర్స్ను మనం ఎంతగానో కాపాడుకొని జీవించడమే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అనేది మనమందరము ఆలోచించు వారముగా ఉండాలి. తర్వాత 4 చూడండి, దేవుని కన్నులు నడిపించు కన్నులుగా ఉన్నాయి. కనుక దేవుని కన్నులు పడగొట్టే కన్నులు కాదు, దేవుని కన్నులు నాశనం చేసే కన్నులు కాదు, దేవుని కన్నులు మన పతనాన్ని కోరుకునే కన్నులు కాదు, దేవుని కన్నులు మన క్షేమమును కోరుకునే కన్నులు. గనక ఆయన కన్నులే మనల్ని ఎంత నడిపిస్తాయంటే మరణం వరకు నడిపిస్తాయనేది దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి, 49వ కీర్తన 14వ వచనం. యాద్ చదువుతున్నారు? సారీ, 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనను నడిపించును. చూడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కన్నులు ఎంత నడిపిస్తున్నాయంటమ్మా? మరణం వరకు నడిపిస్తూ ఉన్నాయి. కనుక నువ్వు పుట్టిన మొదలుకొని మరణం వరకు ఎన్ని ఆపదలు వస్తున్నాయి నీ మీదకి, ఎన్ని కష్టాలు వస్తున్నాయో అది దేవుని తెలుసు. వాటన్నిటిని తప్పిస్తూ 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 నిన్ను మరణం వరకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మన అన్నింటిలో తప్పిస్తూ ఉన్నాడంటే ఆయన మనం చూడాలి కదా, ఆయన చూస్తూ ఉన్నాడు కనుక అన్నింటిలో మనను తప్పిస్తున్నాడు. దేవుడు కనుక మనం చూడకపోతే మనం ఎప్పుడో ఏ దాంట్లో ఇరుక్కొని మనము మరణము పొందవలసిందే. కానీ దేవుడు మాత్రం మనం చూస్తున్నాడు గనక, ఆయన దృష్టి మన మీద నిలుపుతున్నాడు గనక, ఆయన మన కనులారా చూస్తున్నాడు గనక మనకి ఏది వచ్చినా అన్నిటి తప్పిస్తూ దేవుని కన్నులు చివరి వరకు, మరణం వరకు నడిపిస్తున్నాయి అని ఎరిగి, కనుక దేవుని యొక్క కన్నుల్లో ఉన్నంత ప్రత్యేకత ఎవరి కన్నుల్లో లేవు. ఆయన కన్నుల్లో ఉన్నంత విలువ ఏ కన్నుల్లో లేవని నమ్మి, అందుకే విలువైన ఆయన కన్ను దృష్టి, విలువైన ఆయన యొక్క దృష్టిని మనము పరిపూర్ణతలో పొందుకొని ఆయన దృష్టిని మనం కలిగి జీవించాలి. మన దృష్టిని పక్కన పెట్టి, దేవా నీ దృష్టి నాకు ప్రసాదించుము, నువ్వు ఎలాంటి దృష్టి కలిగి ఉన్నావో, ఎలాంటి కన్నులు కలిగి ఉన్నావో అదే కన్ను నాకు ప్రసాదించుమని అడిగితే ఖచ్చితంగా దేవుడు తన కన్నులు నీకు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన కన్నులతో చూస్తే నువ్వు చాలా పవిత్రంగా ఉంటావు. ఆయన కన్నులు కలిగి జీవిస్తే నువ్వు ఏ లోపము లేనివాడుగా ఉంటావు. ఆయన కన్నులు కలిగి జీవిస్తే నువ్వు పాపము జోలికి వెళ్ళవు, పాపం వైపు చూడవు. ఆయన కన్నులు కలిగి జీవిస్తే నువ్వు ఆయన వైపే చూస్తావు, ఆయన వాక్యం వైపే చూస్తావు అని ఎరిగి ఆయన కన్నులను మన సమయంలో పొందుకొని ప్రత్యేకమైన కన్ను దృష్టి, ప్రత్యేకమైన విధానం, ప్రత్యేకమైన ఒక వరవడి, ప్రత్యేకమైన శిష్టాన్ని కలిగి మనము లోకములో బ్రతుకుతూ మనం ఆయనకు కనబడు వారముగా ఉండాలి. అందుకే దేవుని యొక్క కన్నులు నడిపిస్తున్న కన్నులు అని మనం అందరము చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుని యొక్క కన్నులు చూడండి, విమోచించే కన్నులుగా ఉన్నాయి. ఆయన కన్నులు మనం ఏం చేస్తున్నాయంటే మనల్ని విమోచిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుండి అంటే అనేకమైన సమస్యల నుండి, ఇబ్బందుల్లో నుండి ఆయన కన్నులు మనల్ని విమోచిస్తున్నాయి. ఆయన కన్నులు మనల్ని విడుదల ప్రసాదిస్తున్నాయి.
అనేది మనమందరము ఎరుగువారముగా ఉండాలి. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే అక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉండగా చూడండి, వారు చేస్తున్న వెట్టి పనులను బట్టి, వెట్టి షాకిరిని బట్టి దేవాది దేవునికి మొరపెట్టారు. దేవాది దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొర విన్నాడు. వారి యొక్క కష్టాలను చూచాడు. వారి యొక్క వేదనను చూచి ఆ యొక్క బాధల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఆయన నడిపించిన విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చంద్ర ఒకసారి ఒక వాక్య భాగం. అలాగునే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన, ఏమంటారమ్మా? ఐగుప్తు రాజు చనిపోయెను. చదవండి. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు పెట్టిన మొర ఎక్కడ చేరిందంటమ్మా? దేవుని యొద్దకు చేరింది. వారు చేస్తున్న ఆ యొక్క వెట్టి పనులను బట్టి, వెట్టి చాకిరిని బట్టి, ఆ బానిసత్వ జీవితాన్ని బట్టి దేవాది దేవునికి మొరపెట్టగా వారి మొర దేవుని దగ్గరికి అనగా దేవుని యొద్దకు చేరెను అని అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన నిబంధనను, యాకోబుతో చేసిన నిబంధన ఏం చేశాడంట? జ్ఞాపకము చేసుకొనెను. కనుక దేవుడు చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాగ్దానాలు కూడా దేవుడు జ్ఞాపకము చేసుకొనగలడు. వారితో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు చూడండి, దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఏం చేశాడంటమ్మా? ఇశ్రాయేలును చూచెను. కనుక ఇశ్రాయేలు వారు చూచాడు. వారి పరిస్థితి, వారి యొక్క విధానం దేవుడు చూచి ఏం చేశాడో చూడండి, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారి మీద లక్ష్యముంచి వారిపై దృష్టి నిలిపి, వారిపై కనుదృష్టి నిలిపి ఆ యొక్క బానిసత్వములో నుండి, ఆ యొక్క వెట్టి పనుల నుండి, ఆ యొక్క వెట్టి షాకిరిలో నుండి దేవుడు విడిపించి విడుదల ప్రసాదించి ఎక్కడ నడిపించాడంట? పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఇశ్రాయేలు వలె ఒకవేళ మనమందరము వెట్టి పనులు చేస్తూ బానిసత్వంలో ఉంటే, పాపం అనే బానిసత్వంలో ఉంటే దేవునికి మొర పెడితే చాలు, దేవుడు మన మొర వింటాడు. ఆయన మనం చూస్తాడు. మనం చూచి మనందరినీ కూడా సమస్తమైన బాధలో నుండి, సమస్తమైన శ్రమలో నుండి, సమస్తమైన పాపం నుండి విమోచించి విడుదల ప్రసాదించి మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం, ఆయన సన్నిధి కాంతి మనం ఎంతగానో పొందిన వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఉన్న తప్పిదములను చూడండి, మనము ఒప్పుకోవడం, మనలో ఉన్న తప్పిదములను గ్రహించడము అది గొప్ప విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మన తప్పిదములను మనం గ్రహించడమే గొప్ప విషయం అంట. మన తప్పిదములను మనం గ్రహించడమే గొప్ప విషయం. కానీ మన తప్పులను మనం కప్పిపుచ్చుకొని ఇతర వారి తప్పులను మనము ఎత్తి చూపుతూ ఉంటాం. మన తప్పులేమో మనలోనే ఉంచుకుంటాం, ఎదుటి వారి తప్పులేమో ఎత్తి చూపుతుంటాం. ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపడం గొప్పతనము కాదు, కానీ నీ తప్పులను గ్రహించడమే గొప్పతనం అని మనము ఎంచుకోవాలి. ఒక వ్యక్తి ధనవంతుని దగ్గరకు వచ్చి అడిగాడంట, అయ్యా బ్రతకాలంటే ఏం కావాలి అన్నాడంట. ఏమడిగాడు? ధనవంతుని దగ్గరకు వచ్చి బ్రతకాలంటే ఏం కావాలి అంటే అతను అన్నాడంట, మనశ్శాంతి కావాలి అన్నాడంట. సరేని ఆ వ్యక్తి ఒక పేదవని దగ్గరకు వచ్చి అడిగాడంట, అయ్యా బ్రతకాలంటే ఏం కావాలి అంటే ధనం కావాలి అన్నాడంట. ఏం కావాలంటమ్మా? పేదవని దగ్గరకు వచ్చి అడిగితే వాడు ధనం కావాలన్నాడు. ధనవంతు దగ్గరికి వచ్చి అడిగితే వాడేమన్నాడు? మనశ్శాంతి కావాలన్నాడంట. కానీ వీరిద్దరు తెలియదు ఒకటి ఉంది, మనశ్శాంతి లేకపోయినా డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు అనేది వారికి తెలియదు. డబ్బు ఉంటేనే బ్రతకొచ్చు పేదవాడు అనుకున్నాడు,
డబ్బు ఉన్నాడు అనుకున్నాడు, మనశ్శాంతి ఉంటే బ్రతకొచ్చని ధనవంతుడు అనుకున్నాడు. కానీ ఇద్దరు కూడా గ్రహించాలి. ఏం గ్రహించాలంటే డబ్బు లేకపోయినా చూడండి, మనశ్శాంతి లేకపోయినా దేవుని దయ ఉంటే బ్రతకొచ్చు అనేది వారు తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకోవాలి. డబ్బు మనకు ముఖ్యం కాదు. మనశ్శాంతి అనేది దేవునందు ఉంటే దేవుడే మనశ్శాంతి ఇస్తాడు. కానీ నువ్వు లోకంలో ఉంటూ మనశ్శాంతి కావాలంటే అది రానే రాదు. కనుక మనం గ్రహించాలి, దేవుని దయ ఉంటేనే బ్రతుకుతాం, దేవుని యొక్క కృప ఉంటేనే బ్రతుకుతాం అనే సత్యాన్ని మనము గ్రహించుకొని, దేవా నీ దృష్టి మాకు కావాలి, నీ కనుదృష్టి మాపై నిలుపుము, నా బిడ్డలపై నిలుపుము, మా కుటుంబంపై నిలుపుమని దినాన దేవుని అడిగి ఖచ్చితంగా ఆయన సన్నిధానములో మనముంటూ ఆయన దృష్టిని మనం పొందుకొని ఆయన దృష్టిలో మనము నీతిమంతులు కనబడదాం, యథార్థవంతులుగా జీవిద్దాం. ఆయన దృష్టిలో మనము ఎంతగానో నమ్మకమైన బిడ్డలుగా ఉంటూ దేవుడిచ్చే మెండైన దీవెనలను పొందుకొని, మెండైన ఆశీర్వాదాల చేత మనం కప్పబడి, మెండైన కృపావరముల చేత మనం నింపబడి మనమందరము ముందుకు వెళదాం. దేవుడు మనం చూస్తున్నాడనే మనమంతరం భావముతో, ఆయన చూస్తున్నాడనే భయముతో మనం బ్రతుకుతూ మన జీవితాన్ని సమస్తాన్ని దేవునికి అప్పగించుకొని గొప్ప నిరీక్షణతో ఆశాభావంతో జీవించుచు దేవునికి లోబడి మనలో ఉన్న అపవిత్రత అసూయను తొలగించుకొని పవిత్రతను సొంతము చేసుకొని ఆయనకు లోబడి ఆయన విశ్వాసముతో నమ్మకముతో ఉంటూ నిరీక్షణతో మనమందరం ఉంటూ ఆయన ఇచ్చే ఆనందాన్ని ఆశీర్వాదం జయ జీవితాన్ని పొందుకొని విశ్వాస నావుల మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి చిన్నతమైన తన కరుణ, తన యొక్క కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదం, తన జయ జీవితాన్ని సమయములు పొందుకుని దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరినీ వాక్య ప్రయోజనం సాయం చేయండి అయ్యా. నీ కన్నులు ఎలాంటివో, నీ కన్నుల ప్రత్యేకత ఏమిటో మీరు మాకు తెలియచేశారు. వాటిని ఇంకా మేమందరం ఇంకా తెలుసుకుని నీలో బలపడి నీళ్ళు స్థిరపడడానికి గొప్ప సహాయం, గొప్ప ధన్యత, మహాభాగ్యం మాకును, మా సంఘానికి, మా కుటుంబాలకు మీరు అనుగ్రహించడని అది ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు. ఘనమైన దేవా నీకు స్తోత్రాలు. ఆదని ఆయన బిడగా, ఆయన సాక్షిగా, ఆయన రాయభారిగా మనమందరము ముందుకు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన. దేవానికి వందనాలు. దేవా నీ కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుచు ఆ దేవాతి దేవుని మనం మహిమపరుస్తూ ఆయన సాక్షిగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మన ముందుగా బయట ఉన్న వారందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతూ నీ దృష్టిని మాకు ప్రసాదించుము దేవా. నీ కన్నులు మాకు ప్రసాదించుము దేవా. అయ్యా నీ ఆలోచనలు మాకు ప్రసాదించుము దేవా. నీ యొక్క తలంపులు మాకు ప్రసాదించుము దేవా. నీ యొక్క అయ్యా నీ వెలుగును మాకు ప్రసాదించుము దేవా. నీ ఆనందాన్ని మాకు ప్రసాదించుమని అందరూ ప్రార్థిస్తూ ప్రభువును కొనియాడుతూ మనము దేవునికి పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనము సమర్పించుకొని ముందుకు